మోడర్న్ మిషన్స్ ఫాదర్గా పిలువబడే డాక్టర్ విలియం కేరీ యొక్క 256వ జన్మదిన వేడుకలు నర్సారావుపేటలోని ప్రకాష్ నగర్లో గల మున్సిపాలిటీ వసతి గృహంలో ఆదివారం ఘనంగా జరిగాయి. డాక్టర్ విలియం కేరీ మెమోరియల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలకు నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ డాక్టర్ విలియం కేరీ భారతదేశంలో చేసిన సేవలు మరియు అతని సాహిత్య సామాజిక సంస్కరణ కృషిని కీర్తించారు. వారు మాట్లాడుతూ డాక్టర్ విలియం కేరీ ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి అసాధారణ సేవతో భారతీయ సమాజంలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని, 1793లో భారతదేశానికి వచ్చిన కేరీ సిరంపూర్లో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీని స్థాపించి క్రైస్తవ మత ప్రచారంతో పాటు విద్య, సాహిత్యం మరియు సామాజిక సంస్కరణలతో అమూల్యమైన కృషి చేశారని కొనియాడారు. సార్ ఒకసారి ఓకే సార్. దైవజనులు, అదేవిధంగా చిన్నారులందరికీ కూడా నా శుభాభినందనలు. మరి సార్ విలియం కేరీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 260వ జయంతి. ఎంత చక్కగా గుర్తుపెట్టుకొని సార్ విలియం కేరీ గారిని గుర్తుపెట్టుకొని ఇక్కడ మనం చేస్తున్నామంటే దేవుడు ఆయనకి ఇచ్చిన కృప, ఆ ప్రభువు ఆయనకి ఇచ్చిన కృప. ఆయన ప్రభు జీవితాన్ని నమ్ముకొని అడుగు నడిచాడు. బైబిల్ నమ్ముకొని ఆయన ప్రయాణం చేయడం వల్ల ఇవాళ ఏదైనా కీర్తింపబడుతున్నాడు. మరి బైబిల్లో వాక్యం చెప్తారు, మనం ఏం చేసినా దానికి హెచ్చింపు అవుతుంది అనమాట. మంచి మనసుతో ఏదైనా పని చేస్తే హెచ్చింపు అవుతుంది. స్వార్థంతో చేసిన పని ఏదైనా కానీ దిగింపు అవుతుంది. అందుకనే ఒక నీతి నిజాయితీ ఉండి స్వలాభాపేక్ష లేకుండా ప్రతి కార్యక్రమాన్ని చేయాలి. నేనైతే ఒక సంస్థ పరిచయం లాగా ఒక సైట్ లాగే పనిచేస్తాను చిన్నప్పటి నుంచి. అంటే కూడా ఏది నేను కోరుకోను, ఇది నాకు రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ అన్నీ నాకే వస్తుంటాయి. నేను రైతు బిడ్డని, నేను ఒక చిన్న రైతు బిడ్డని. మరి 60 ఏళ్ల క్రితం మట్టి మిద్దెల్లోనూ పూరి గుడిసెల్లోనూ మట్టి రోడ్లో నడుస్తుండేవాళ్ళం. ఎంతో హాయిగా ఉండేది, సంతోషంగా ఉండేది మనసు. తినడానికి తిండి లేకపోతే గంజి తాగేవాళ్ళం, నూకలన్నం తిన్నాం, వరిగన్నం తిన్నాము, జొన్నన్నం తిన్నాము, ఏదో పాలు తాగేవాళ్ళం పొట్ట నిండా. ఎంతో హాయిగా ఉండేది. ఆ రోజులు పోయినాయి. ప్రకృతికి దూరం అయిపోతున్నాం మనం అందరం కూడా. ప్రకృతికి దూరం అవ్వడం వల్ల ప్రతి మనిషిలో కూడా డబ్బు వెంబడి పడాల్సి వస్తుంది. మనం ఇంతకుముందు డబ్బు మన వెంబడి పడేది, ఇప్పుడు అట్లా కాదు. మనం డబ్బు వెంబడి పడుతున్నాం. డబ్బు ఎక్కడ అక్కడికి పరిగెత్తా ఉన్నాం. ఎందుకంటే మనకి ఖర్చు 10,000 రూపాయలు ఖర్చు 3 నెలలకి, ఆదాయం 10,000, ఖర్చు 20,000 అయింది. ఇంకప్పుడు చూడండి ప్రతి మనిషి కూడా ఆలోచన ఏ విధంగా ఉంటుందో. అందుకని డబ్బు అనేది ఒక ఆయుధం లేకుండా ఉంటే కనుక మనకి ఆలోచన ఏముంటుంది, అసలు సంతోషంగా ఉంటాం, ఉన్న తింటాం, హాయిగా ఉన్న గుడిలోనూ మట్టి మీదలోనూ రోడ్డు ఎప్పుడే పడుకుంటాం, అది తృప్తి. కానీ వాళ్ళ 1,00,000 కోట్లు ఉన్నోడు కూడా తృప్తి ఉండదు వాళ్ళకి. ఇప్పుడు విమానంలోకి వెళ్ళినా, చంద్రమండలి వెళ్ళినా తృప్తి ఉండదు వాళ్ళకి. కానీ తృప్తి ఎవరికి ఉంటుంది? దేవుడు నమ్మిన వాడికి తృప్తి ఉంటుంది, ప్రభువు నమ్మిన వాడికి తృప్తి ఉంటుంది, అదేవిధంగా భగవద్గీత నమ్మిన వాడికి తృప్తి ఉంటుంది, అల్లా నమ్మిన వాడికి తృప్తి ఉంటుంది. అంటే మరి జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో మనం ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరో చెప్తే రాదు. మంచి పుట్టుక, సమాజము, తర్వాత వాతావరణం, దాన్ని బట్టే మనకి ముందుకు వస్తూ ఉంటాడు. యేసు ప్రభుకి ఎవరు చెప్పారు? ఆయన పుట్టాడు, పూరి గుడిలో పుట్టాడు, ప్రయాణం చేశాడు. ఎంతో మంది ఆయన వెంట, కొన్ని 1,00,000 కోట్ల మంది ఆయన వెంట తిరుగుతాం మరి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. అటువంటి అదృష్టం అనేది ఎవరికి కలుగు చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతున్నాడు ఆయన. మరి అటువంటి అవకాశం మరి విలియం కేరీ గారికి ప్రభు అవకాశం ఇచ్చాడు. మరి ఎప్పుడో 265 సంవత్సరాల క్రితం మరి వారి వారి సేవా సంస్థ స్థాపించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే
ఎంత గొప్ప విశేషం ఒకసారి ఆలోచన చేయండి. మన తల్లిదండ్రులు చనిపోతేనే 10 రోజులు మర్చిపోయే పరిస్థితి, అవునా కదా? భార్య చచ్చిపోయినా 10 రోజులు మర్చిపోతాం, భర్త చచ్చిపోయినా 10 రోజులు మర్చిపోతాం. కానీ ఇటువంటి దైవాజ్ఞ ఉన్న మనిషి వాడు మనం గుర్తుపెట్టుకొని మరి ఈ చిన్నారులందరూ కూడా మీరు సేవ చేస్తారంటే బాలు గారు కానీ మరి దేవకుమార్ గారు కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది. చాలా గొప్ప విశేషం నిజంగా. అంటే ఏ పని చేసినా మనం ప్రతిపక్ష ఆలోచన లేకుండా చేయాలి. నాకు ఇది రావాలి, నేను ఈ పని చేశాను, ఆయనకి ఉద్యోగం ఇప్పించాను. కాకపోతే ఏంటంటే మన కలెక్టర్ వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఒక డేటా ఎంట్రీ పోస్ట్ ఒకటి ఉంది. వాళ్ళ ఫాదర్ ఎంఆర్ఓ గారు చనిపోయారు ఒక ఆయన. వాళ్ళ బిడ్డ మరి అనాథగా రోడ్డు అక్కడ తిరుగుతున్నాడు. అనుకోని రీతిలో నేను కలెక్టర్ గారు చెప్పగానే కలెక్టర్ ఏ మనసులో జనరల్గా ఎప్పటికీ పోస్ట్ ఇవ్వడం కుదరదు ఎవరికి. అప్పుడప్పుడు సంతకం పెట్టాడు. అది దైవాన్ని అనుకున్నాను నేను. అబ్బాయి పేరు పడిగారు. వాడికి వెంబడే జాబ్ ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ ఇంతకు సర్వీస్ చేశారు, చనిపోయారు. మరి వారి ఫాదర్ యొక్క పుణ్యఫలం ఏమో కానీ మరి కలెక్టర్ వెంబడి జాబ్ ఇచ్చారు. పోస్టింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒక గంటలో జరిగిపోయింది. కొన్ని పోస్టులు మేము సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎక్కడ కూడా పోస్టింగ్ రాదు. అదే దైవాజ్ఞ ఉన్నప్పుడు ఎవరు ఆపలేదు దాన్ని. వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ తహసీల్దార్ చనిపోయారు. అందువల్ల మరి కలెక్టర్ కూడా